ఎపిసోడ్ ఏమో వారానికి 1, 2 ఖచ్చితంగా పెట్టాలి. కంటెంట్ కావాలంటారు. నిజమైన కంటెంట్ ఉంటే చూడరు, పెట్టరు. అసలు మీకేం కావాలో మీ మొహాలకి మీకే క్లారిటీ లేదు. మీరే కాదు, అందరు అట్లాగే ఉన్నారు. ఇదో ఇప్పుడు ఈ శ్రద్ధగా క్రైమ్స్ చేసే వాళ్ళు కూడా అట్లాగే ఉన్నారు. చెప్తా పదండి. కెమెరా యాక్సెస్ కరెక్ట్గా సరిపోయిందా? ఇంత దగ్గర నుంచి మీరు నన్ను చూసి తట్టుకోలేరులే కానీ ఇప్పుడు మాట్లాడుకుందాం. 1 కాదు 2 కాదు, ఎన్ని క్రైమ్స్. అసలు ప్రతిరోజు ఇట్లా సోషల్ మీడియా ఓపెన్ చేస్తేనే ఒక 4, 5, 6 క్రైమ్స్. ఒకదానికి ఇంకో దానికి సంబంధం లేదు. మళ్ళీ ఒక క్రైమ్ కి ఇంకో క్రైమ్ కి పోలిక లేదు, పొంతన లేదు. ఊహించడానికి కూడా అసలు మనకి ధైర్యం సరిపోవడం లేదు. ఎంత శ్రద్ధగా క్రైమ్స్. సరే, రీసెంట్ నుంచి బ్యాక్ వెళ్దాం. యాక్చువల్లీ రీసెంట్ గా ఏంటి క్రైమే ఇది? సూసైడు. ఓకే, అందరినీ చంపేసి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని ఆయన కూడా చచ్చిపోవడం అనేది అసలు దీన్ని ఎలా పరిగణించాలో తెలుగు కాదు ఇంగ్లీష్ డిక్షనరీలో అయినా సరే దీనికి ఏ పదం వాడాలో నాకైతే అర్థం కావట్లేదు. అతను వెల్ ఆఫ్ గానే కనిపిస్తున్నాడు చూస్తే. వైఫ్ ని, టీనేజ్ సన్ని, ఆయన మదర్ ని ఫస్ట్ కడతేర్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క వెరైటీ. వైఫ్ ని, మదర్ ని పాయిజన్ చేసేసి అబ్బాయికి ఊరేసేసి ఆ తర్వాత తాపీగా చనిపోయాడు. ఆయన చనిపోయే ముందు వాళ్ళు యుఎస్ లోనో అమెరికాలో ఉన్న వాళ్ళ బ్రదర్ కి ఫోన్ చేసి ఇదిగో ఇట్లా నేను చనిపోతున్నా అని చెప్తే అతను వాళ్ళ వదిన ఉంది కదా ఈ యుఎస్ లో ఉన్న అతను, అదే ఈ చనిపోయిన వాళ్ళ వైఫ్, అతని వైఫ్ వాళ్ళ పేరెంట్స్ కి ఇతను ఫోన్ చేశాడట. వాళ్ళు వెళ్లే లోపల జరగాల్సిన అనర్థం అంతా జరిగిపోయింది. వీళ్ళకి శ్రద్ధగా చచ్చిపోవడం మీద ఉన్న శ్రద్ధగా బతకడం మీద ఎందుకు ఉండదో నాకు అర్థం కాదు. పోతే పోయావు నువ్వు, మొత్తం అందరినీ చంపేసి ఆ తర్వాత నువ్వు చచ్చిపోయి వాళ్ళ లైఫ్. అసలు పిల్లల్ని కాదు ఇంకెవరినైనా సరే ఒక మాట అనే రైట్ కూడా మనకి లేదు, కొట్టే రైట్ మనకి లేదు అని నెత్తి నోరు బాదుకుని పెద్ద వాళ్ళందరూ చెప్తూ ఉంటే ఏకంగా చంపేయటమే. ఉన్నంతకాలం ఉండడం, నచ్చపోతే చంపేయటం. ఇదేమన్నా వస్తువా, పేపరా? వాడినంతా వాడి సర్రని చింపడానికి తర్వాత అవసరం అయిపోయిన తర్వాత ఆ వాటికి వస్తే పేపర్లమే మనం చింపం. నచ్చపోతే ఎవరికైనా వేసేస్తాం, అమ్మేస్తాం, లేకపోతే అక్కడ ఉంచేస్తాం, లేకపోతే ఎక్కడో పెట్టేస్తాం. అరే అట్లయినా చేయరే మనుషుల్ని, బంధాల్ని చంపుకుంటూ పోతుంటే ఇంకా బతికేదెవడో నాకు అర్థం కావట్లేదు. ఎటు చూసినా జనాభా కనిపిస్తోంది సరే, కానీ నాకు ఎటు చూసినా క్రైములే కనిపిస్తున్నాయి. ఇదిగో ఈ గ్రూప్ ఆత్మహత్యలు, ఆ తర్వాత గ్రూప్ హత్యలు, తర్వాత ఆత్మహత్య, ఇదొక సినారియోనా? ఇక కుక్కర్ క్రైమ్. అరే ఆ సిరీస్ లో కూడా ఇట్లా జరిగింది. అతను ఏదో ఇన్స్పైర్ చేశాడట కదా ఈ ఉన్మాది. ఆ కుక్కర్ లో కట్ చేసిన ముక్కల్ని ఉడకబెట్టడం, ఆ తర్వాత ఎవిడెన్స్ లేకుండా మొత్తం రూపుమాపడం, ఇవన్నీ చేసి 5.5 అడుగుల మనిషిని చంపేయటమే కాకుండా చక్కగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని ఏదో ఆకుకూరలు కోస్తున్నట్టుగా శ్రద్ధగా ముక్కలు కోసాడట. ఈ ఉన్మాది వాళ్ళ తల్లి కూడా ఇన్వాల్వ్ అయిందట, చెల్లో అక్కో ఆడు కూడా ఇన్వాల్వ్ అయిందట, తమ్ముడో అన్నో వాడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడట. అసలు దీన్ని చెప్పటానికి నాకు సిగ్గు, అసహ్యం నా మీద 2 వేస్తున్నాయి. ఈ ఇంత ఉన్మాదిత్వం ఎందుకంటే పంచాయతీ పెట్టిందట ఆవిడ. పాపం నువ్వేం చేయకుండా ఎందుకు పెడతారు? తప్పు చేస్తావు, పంచాయతీ పెడితే చంపేస్తావు, ముక్కలుగా కోస్తావు. దొరికిపోయినా కూడా నీకేమాత్రం పశ్చాత్తాపం, బాధ లేదు. అన్ని లొసుకులు అడ్డు పెట్టుకుంటావు, వీలైతే బయటకు వస్తావు, లేకపోతే జైల్లోనే నీకు రేసినా కూడా నీకే బాధ లేదు. ఒక ఎమోషన్, ఒక కన్సర్న్, ఒక బాధ వగైరాలు ఉంటే ఇంత తప్పులు చేస్తాడు అసలు ఎవడైనా? ఆ సిరీస్ లో కూడా కుక్కర్ని చూపిస్తారట. నేను చూడలేదు, జస్ట్ డిస్కషన్ లో అంటుంటే విన్నా. సిరీస్ లో జస్ట్ ఆ కుక్కర్ లో ఆ మనిషిని అట్లా ఎవిడెన్స్ మాపటానికి ముక్కలుగా ఉడకబెట్టేశాం అనేదో చెప్తారట. దాన్ని వీడు అన్వయించుకున్నాడు. అరే మై డియర్ క్రియేటర్స్, మీరేదో కొత్తగా తీసాము, కొత్తగా చూపించామని అనుకోవద్దు. బయట ఉన్మాదత్వంతో నిండిపోయిన బుర్రలు కొల్లలున్నాయి. మంచి 1,00,000 సార్లు చెప్పినా పావువంతైనా బుర్రకెక్కదు. కానీ ఇట్లాంటి చెడు, క్రైమ్, ఇట్లాంటివన్నీ ఇట్లా చూడగానే ఏకసత్తాగ్రహులు అనమాట, చూడగానే ఎక్కేస్తుంది. ఇదిగో వాళ్ళు ఇలాంటివే చేస్తారు.
ఇంకో దౌర్భాగ్యుడు ఉన్నాడు, వాడైతే వాడి బొందా బెట్ట. వాడు వాళ్ళ అమ్మ గేమ్స్ వద్దన్నారట. గేమ్స్ ఇట్లా ఉండి నువ్వు ఊరికే గేమ్స్ అని చెప్పి అందులో ఇదైపోతున్నావు కాదని వాగ్వివాదం ఏదో జరిగింది, వాగ్వాదం. ఏమో తిట్టారో మరి ఏంటో, వద్దు అని గేమ్స్ ఆడనివ్వలేదని ఆ కచ్చకి ఆమెని చంపేసి ఎంత క్రూరంగా చంపాడు వాడు. వీడు పిల్లాడేంటి అసలు, వీడేంటి? ఇంకొక తల్లి, అమ్మో నిజంగా ఆమె వాళ్ళ కొడుకుని చంపేసి, ఏవో తగాదాలో మరి ఏంటో తెలీదు, కొడుకుని చంపేసి 5 ముక్కలుగా కోసి గోరె సంచిలో కట్టి పడేశారట. ఇవన్నీ వింటుంటే బచ్చి జన్మ, ఎందుకురా జన్మ, ఇంకో జన్మ అని అనిపిస్తుంది. ఇంతనా? ఎవరైనా నచ్చకపోతే మాట్లాడడం మానేయడం ఒక పద్ధతి. పిల్లలు అల్లరి చేస్తున్నారు అని చెప్తే, లేకపోతే పెద్దగైన పిల్లలే మాట వినట్లేదంటే, ఆస్తి తగాదాలంటే వాడి బొంద పోని దాని బొంద పోని అని రాసిచ్చేసి దూరంగా ఉండడం ఒక పద్ధతి. లేదు ఒక అరవటపోయే చేయటం ఇంకో పద్ధతి. దానికే మనసులు అసలు ఎంత బాధపడతాయి. వీళ్ళు ఇంత చక్కగా అసలు ఆ కత్తితో కూర కోస్తున్నాడో, కక్కా ముక్క కోస్తున్నాడో, మనిషిని కోస్తున్నాడో అర్థం కాకుండా ఏ ఎక్విప్మెంట్స్ దేనికి వాడాలో, ఎవరి మీద ఏది ప్రయోగించాలో, ఏ విషయానికి ఎలా రియాక్ట్ అవ్వాలో అసలు తెలియకపోతే ఎట్లా? ఇంత ఎక్స్ట్రీమ్సా? ఇంత మరి చిన్న పిల్లలు, ఆ 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు, వాడమ్మ వాడికి ఆల్జిబ్రా లేకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్న పడంగా ఇప్పుడు ఎగ్జామ్ పెడితే రాయ చాత కాదు. కానీ 2nd క్లాస్ పిల్లల్ని, 3rd క్లాస్ పిల్లల్ని, LKG పిల్లల్ని, ఆ స్కూల్లో పిల్లల్ని రేపులు చేయడానికి మాత్రం లమ్ముడికే గాళ్ళకి మొగతనం అయితే విపరీతంగా లేస్తుంది. ఇలాంటి వాళ్ళు పిల్లలు. వీళ్ళు రేపొద్దున భవిష్యత్తుని, భావి తరాలని ఈ బోషడికే గాళ్ళు ఇన్స్పైర్ చేస్తారు. ఇవి చూసి ఇన్స్పైర్ అవ్వాలి మనం. అండర్ ఏజ్ అని చెప్పి అందరినీ శిక్ష వేస్తారో వేరో నాకు తెలియట్లేదు, కానీ దేనికి అండర్ ఏజ్? ఇంత చిన్నప్పుడే వాడికి ఇంత క్రిమినల్ బుర్ర ఉందంటే దానికైనా సరే ఆడవాడు కూడా ఏం తక్కువ లేదు. ఏమి ఇంత చిన్నప్పుడే వాళ్ళకంత క్రిమినల్ బుర్రలు ఉన్నాయంటే పెద్దగా అయిన తర్వాత అది ఆలోచించాలి. కఠినంగా శిక్షించాలి ఒక 10 మందిని. విచారణ కాదు, ఫాస్ట్ ట్రాక్ చేసి ఖచ్చితంగా ఒక 10 మందిని అందరికి కనపడేలాగా శిక్షిస్తే 11 వాడు ఖచ్చితంగా చేయడానికి భయపడతాడు. భయం లేకే ఏం చేసినా తప్పించుకోవచ్చు, ఏం మాట్లాడినా తప్పించుకోవచ్చు. సోషల్ మీడియాలో ఎవరెవరి వీడియోస్ కింద ఏం కామెంట్ పెట్టినా తప్పించుకోవచ్చు. వాళ్ళెవరు అని అందరినీ పబ్లిక్ ప్రాపర్టీలుగా ఫీల్ అయ్యి ఇష్టం వచ్చినట్టు ఇట్లా క్రైములు చేసి నోటి ద్వారా, చేతి ద్వారా, పరిస్థితుల ప్రభావం ఏదైనా కానీ ఇట్లా క్రైమ్ చేసే వాళ్ళకి భయం పుట్టాలి. సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం ఏం తక్కువ క్రైమ్ అనుకుంటున్నారా? అది ఒక మనిషి మైండ్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది తెలుసా? ఎవరో ఏదో వీడియోలు చేస్తున్నారు, నచ్చితే చూడు, నచ్చకపోతే ఏంది పిచ్చి వీడియో అని చెప్పి తిట్టుకో వదిలే. పరిమాల వీడియో కిందెళ్ళి అడ్డమైన కామెంట్లు పెట్టి అవని ఇవని బాడీ షేమింగులు చేసి పందులని, మీ మొహాలకి ఎందుకని, మీ ముఖం అద్దంలో చూసుకోమని, నీ ముఖం అద్దంలో చూసుకో. నువ్వెలాంటి దానివి, నువ్వెలాంటి వాడివి. పక్కన వాడ సోషల్ మీడియాలో వెళ్లి వాళ్ళ అకౌంట్ లో నువ్వు కామెంట్ పెడుతున్నావే, మరి నీదేం సంస్కారం నీది? వాళ్ళ కనీసం వాళ్ళు ఎలా ఉన్నా బయటకు వచ్చి చేసే ధైర్యమైనా ఉంది. నువ్వు దొంగ, ఆడదైనా సరే మగదైనా సరే దొంగతనంగా నక్కి కామెంట్లు పెడతారు. అదొక పైశాచిక ఆనందం. పక్కన వాడిని తిడితే, ఎవరినైనా ఏమన్నా అంటే అందరినీ కామెంట్, అదా దాని బొంద, వాడి బొంద. మరి నువ్వేం పీకినావు? ఏం పీకి కట్టలు కొట్టినావు? నీ బొంద పెట్ట నువ్వేం పీకావు ఇన్నేళ్ళు? వాళ్ళ వీడియోల కింద కామెంట్ పెట్టి చిట్టికాతి కుక్క. సారీ, నేను అసలు కుక్కలతో కూడా వీళ్ళని పోల్చకూడదు. అవి ఇంకా మంచి కొంతవరకు వాటికి విశ్వాసం, ఇవన్నీ ఏడుస్తాయి. ఎందుకు వాటిని డిగ్రేడ్ చేయాలి ఇట్లాంటి వాళ్ళతో? వాటిని పోల్చి సారీ మై డియర్ పెట్స్ ఆర్ డాగ్స్ ఆర్ వాట్ ఎవర్. పైశాచికంగా వీధి కుక్కల్ని పెంచే వాళ్ళు ఉంటారు. ఆ వీధిలో చిన్న పిల్లలు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. వాళ్ళకి రోజు మాంసం ముక్కలు పెడుతుంటే ఆ వీధి కుక్కలకి అవి దొరకకపోతే చిన్నపిల్లల్ని అటాక్ చేసి తల్లులు చూసుకోవాలి. ఇప్పుడు ఒక కమ్యూనిటీగా ఉన్నాం, ఒక వీధిలో ఉన్నాం, టక్కున ఒక నిమిషంలో బిడ్డలు బయటకు వచ్చేస్తారు. చూసుకోవాలి, నేను కాదనట్లేదు. తల్లులు 100% నిఘా పెట్టుకోవాలి. తల్లులు, తండ్రులు అందరూ
అందరు ఫ్యామిలీ మెంబర్స్ పిల్లల మీద 10 కళ్ళు కాదు 100 కళ్ళు వేసి ఉంచాలి. అయినా గాడ్స్ టు ద డిస్గైజ్ ఒక్కొక్కసారి కన్ను ఇట్లా తప్పిపోతుంది, వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. కుక్కలు ఇట్లా వచ్చేసి అమాంత పీక్కు తింటుంటే ఆ తల్లిదండ్రికి ఎంత బాధ. స్ట్రే డాగ్స్ కి ప్రాపర్ ఇది లేకుండా, ప్రాపర్ అకామిడేషన్స్ లేకుండా, ప్రాపర్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ పెంచడం. ఒక్కో వీధిలో ఏ రాత్రో ఏ పగలో అవసరం ఉండి వెళ్తే 10-20 కుక్కలు వెంటబడతాయి. యానిమల్ లవర్వి కదా, ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకో. నీకంత తీటగా ఉంటే ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకో, ఇంట్లో ఉండవు అవి. మరి వీధి మీదకి ఎందుకు వదులుతావు? లేకపోతే నీ ఇంట్లో ఉంచి నువ్వు వీధి మీదకి వచ్చి కాపురం పెట్టు. మూర్ఖంగా మాట్లాడే వాళ్ళకి ఇదే చేయాలి. నిజంగా మూర్ఖంగా మాట్లాడే వాళ్ళకి ఇదో క్రైమా? మనిషి మెంటల్ గా ఆడుకోవడం, డిగ్రేడ్ చేయడం ఇంకో క్రైమ్. ఏవేవో వెబ్ సిరీస్లు చూసేసి ర్యాగింగ్ చేయడం ఎంత అసహ్యంగా ర్యాగింగ్ చేయొచ్చు అని ఎవరో ఒకరు కొంచెం భయపడే తత్వం ఉన్న వాళ్ళు, కాస్త అమాయకులో, కొంచెం సైలెంటో అట్లాంటి పిల్లల్ని పట్టుకొని ర్యాగింగ్ చేపిస్తారు. ర్యాగింగ్ అంటే ఏదో నీ పేరు చెప్పు అది చెప్పు అని ఏదో సరదాగా మాట్లాడి ఆ తర్వాత ఫ్రెండ్స్ అయిపోవడం అంటే సరే ఒక పద్ధతి. వాళ్ళ చేత టాయిలెట్ సీట్లు నాకిచ్చి, అబ్యూజివ్ పనులు చేయించి, ప్రైవేట్ పార్ట్స్ కూడా ఇప్పించేసి హాస్టల్స్ లో ఆడుకొని నానా రకాలుగా వాళ్ళని ఇక తలెత్తుకొని కూడా చేసి ఎవరికి మొహం చూపించలేక, మొహాన్ని వాళ్ళు చూసుకోలేక పాపం మనస్తాపానికిలోనే పిల్లలు చనిపోతూ ఉంటారు. ఏం బాక్కున్నావు? నీ ర్యాగింగ్ వల్ల, నీ చెత్త హీరోయిజం అనుకునే ఆ చెత్త వల్ల నువ్వు ఏం బాక్కున్నావు? ఎన్నో సినిమాల్లో పేర్లు అడిగి అది చేసి ర్యాగింగ్ వల్ల క్లోజ్ అవడం చూపిస్తారు. కొన్ని దగ్గరలో అసభ్యకరంగా చూపిస్తారు. ఈ దౌర్భాగ్యపు బ్రెయిన్స్ ఉన్న వాళ్ళు అదిగో అసభ్యకరమైనవే పట్టుకుంటారు. మంచి వద్దు వీళ్ళకి. ఈ వీడియోకి నేను ఎందుకు కెమెరామ్యాన్ వద్దన్నాను తెలుసా? మనస్ఫూర్తిగా తిట్టాలని నేను ఎవరైనా ఉంటే. అందుకే సెల్ఫీ వీడియో చేసి పెట్టి తిట్టి నా ఈ ఆక్రందన విని కనీసం ఒక్కడో ఇద్దడో అయినా బుద్ధి తెచ్చుకుంటే ఈ మనిషిగా పుట్టినందుకు ఈ జన్మ సార్థకమైందని అనుకుంటాను. కోపం వస్తుంది, ఎట్లా సార్థకుంటామంటారు? ఆవేశం వస్తుంది. నా కళ్ళెదురుగుండా డబ్బల్ గేములు జరుగుతుంటే, అందరూ ఆడుతూ ఉంటే, ఇన్ని అరాచకాలు జరుగుతుంటే చెప్పు తీసు కొట్టాలన్నంత కోపం వస్తుంది. ఎందుకు రావద్దు? నువ్వు తప్పు చేశావు అని చెప్పే కోపం, ఆ ఆవేశం అర్థవంతమైనదైనప్పుడు ఎందుకు రావద్దు? శాంతంగా 24 గంటలు ఎట్లుంటారు ఈ కలియుగంలో, ఇంత దిక్కుమాల యుగంలో? ఒకప్పుడు తప్పులు చేయడం వేరు, తెలుసుకొని మారడం వేరు. జీవితాంతం అదే తప్పులు. ప్రియుడి మోజులో మొగుడిని కడదేర్చి, ప్రియుడితో ఉండడానికి పిల్లల్ని కొట్టి తిట్టి హింస పెట్టి పిల్లలకి సస్తున్నారు ఎంతమంది. పుట్టే పిల్లలు కూడా పాపం ఒక్కొక్కసారి సరిగ్గా పుట్టగా జీవితాంతం తల్లడిల్లిపోతున్నారు ఎంతో మంది తల్లిదండ్రులు. నీకు ఆ దేవుడు ముత్యాలాంటి పిల్లల్ని ఇస్తే నీ కామవాంఛలకి, నీ అర్థం లేని కోరికలకి, నీ దిక్కుమాల సోషల్ మీడియాలో నువ్వు హైలైట్ అవ్వడానికి, నీ రీల్స్ చేసుకోవడానికి పిల్లల్ని వాడుకుంటావా? వాళ్ళు అడ్డొస్తున్నారని కడదేరుస్తావా? తిండి పెట్టడానికి మొగుడు కావాలి. అదే అందుకే ఒక సామెత ఉంది, తినేది మొగుడు తిండి, పాడదేమో మిండడి పాట అని. ఊరికేలేవు ఈ సామెతలు. సరే చేశావు, తప్పు తెలుసుకున్నావు, ఆపి సావచ్చు కదా. ఒకసారి జరిగిపోయింది కదా అని దాన్ని కంటిన్యూ చేయడమే. ఇదేమన్నా స్పిరిచువల్ రిచువలా ఏళ్ళేళ్లు కంటిన్యూ చేయడానికి? పంచభూతాలు చూస్తాయట మనది. ఎవ్వరు చూసినా చూడకపోయినా పంచభూతాలు చూస్తే. అందుకే నీకు నువ్వు భయపడు, పంచభూతాలకి భయపడు, నేచర్ కి భయపడు. తప్పు చేస్తే సారీ చెప్పు, సరెండర్ అవు, ఇంకోసారి చేయకుండా చూడు, నేచర్ కాపాడుతుంది. ఒకసారి చేశామని 100 సార్లు రిపీట్ నీ బొంద బెట్ట. పెళ్ళాన్ని లవర్ ముందు తిట్టి, పెళ్ళానికి అన్ని దోచిపెట్టి, ఆ లవర్ ని కనీసం మనిషిలాగా చూడకుండా ఇది నాతోనే ఉంది ఇంకెంతమందితో ఉంటుందో అని దాని వెనకాల మాట్లాడే దొంగనా కొడుకులు కూడా ఉన్నారు. మొగుడిని అందరి ముందు తిట్టి ఆ మొగుడివన్నీ తీసుకొని తందనాలాడే పెళ్ళాలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ చేసేది క్రైమే, లెవెల్సే తేడా. అంతే. పవిత్రమైన వృత్తుల్లో ఉండి కూడా క్రైమ్స్ చేసేవాళ్ళు, 10 మందికి మంచి చేసే పొజిషన్ లో ఉండి కూడా క్రైమ్స్ చేసేవాళ్ళు.
దానికి మళ్ళీ వీడియోలు, రికార్డింగ్లు, ఎవిడెన్స్లు, నా మన్ను, నా మషారం. తప్పు చేసావని బాధపడుతున్నాను, నిజంగా బాధపడుతున్నాను, పశ్చాత్తాపడుతున్నావు. అది ఇంకోసారి చెయ్యకు, 10 సార్లు చెప్పక్కర్లే. ఎన్ని, 1 2 ఎన్ని క్రైమ్స్. ఎప్పుడు మారుతాం? మెదడులో ఏం పెట్టుకున్నావు? నీకుండాలి మనిషిగా నువ్వు మారాలని. నా టైం బాలేదు అందుకే అట్లా, నా జాతకంలో ఇది బాలేదు. నీ జాతకాన్ని నువ్వు తప్పితే ప్రపంచంలో ఇంకెవ్వడూ మార్చుకోలేడు. ఏ గ్రహం వీకున్నా, ఏ గ్రహం గట్టిగైనా, ఏ గ్రహం ఎలా ఉన్నా, ఇదిగో ఈ గ్రహం నిగ్రహంగా ఉంటే మేజర్ గా ఏమీ అవ్వదు. దానికి దగ్గు కూడా వస్తుంది నాకు. ఇప్పటికైనా మారి సావండి. సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టేవాళ్ళు, పైశాచిక ఆనందాలు పొందేవాళ్ళు, ప్రతి ఒక్కరిని కామెంట్ చేసి వీళ్ళు ఏదో పెద్ద తోపులని ఫీల్ అయ్యేవాళ్ళు. నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకో, నువ్వే చూసుకోలేవు అరగంట ఖచ్చితంగా. ఎందుకంటే అంత కుళ్ళుతోటి నిండిపోయిన ముఖం అంటే ఫీచర్స్ మాత్రమే కాదు, ముఖం అంటే మనసులో ఉన్న ప్రశాంతత బయటికి కనిపించటం. కోపమున్న, ద్వేషమున్న మొహం మీద గట్టిగా అనేసేవాడి మొహం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటది. అన్ని పెట్టుకొని ఇరుక్కు మొహాలు ఉంటాయి కొన్ని, అవి చూస్తే ఇట్లుంటది. అట్లాంటివే సోషల్ మీడియాలలో వేరే వాళ్ళ దగ్గర పోస్టుల దగ్గర వెళ్ళి కామెంట్లు పెట్టే మీ ముఖాలేమో అట్లాంటి ముఖాలు. క్రైమ్ చేసి సొంత వాళ్ళని చంపేసి, తల్లి తండ్రి అన్నయ్య అన్న వరుసలు మరిచి చంపేసి, అన్నయ్య తాగొస్తున్నాడట, బాధ్యత లేకుండా తిరుగుతున్నాడట, తల్లిని భార్యని కొడుతున్నట్ట, వాడిని చంపేసి వదినని నేను చూసుకుంటా. నీలో కూడా నేర ప్రవృత్తే ఉంది. ఎంత ఆవేశమైన ఒక తిట్టుకోవడం వేరు, ఒక మనిషిని చంపడం వేరు. ఎంత విరక్తి చెందినా దానికి వేరే మార్గాలు ఉన్నాయి. వాడిని వదిలించుకోవచ్చు, లీగల్ గా వెళ్ళొచ్చు, చెప్పా పెట్టకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. చంపటం ఒక్కటే సొల్యూషనా? పరువు హత్యలు వేరే. నీ కూతురో కొడుకో లవ్ మ్యారేజ్ చేసుకుంటే 6 నెలలు 2 ఏళ్ళు ఓపిగ్గుంటారు. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా హత్యలు చేస్తున్నారండి. పెట్రోల్ పోసి ఆ భర్తను తగలబెడుతూ ఉంటే ఈ భార్య చేసుకున్నది నోరు మూసుకొని చూస్తూ ఉంటదా పక్క రూమ్ లో కూర్చొని? అక్కడే చచ్చిపోలే మానవత్వం. తర్వాత ఏం మిగిలిందని? పరువు హత్యలు అక్కడే అయిపోలే. పిల్ల జీవితం నచ్చలేదు, నచ్చని పెళ్లి చేసుకుని వదిలే, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు ఈ చెప్పిన మాట విన్నందుకు. దానికి మళ్ళీ ప్లానులు, స్కెచ్లు, చంపడం, కక్ష. చూసి నేర్చుకొని చెడిపోతున్నాం, చదివి నేర్చుకొని చెడిపోతున్నాం. పలానా క్రైమ్ ఇలా జరిగిందా, వాడు దొరికిపోయాడా, సరే మనం ఇది దొరకకుండా చేద్దాం అలా దిక్కుమాల మోటివేషన్లు తీసుకొని చెడిపోతున్నాం. అన్నిటికీ చెడిపోతున్నాం మనం. మరి ఎప్పుడు బాగుపడుతుందో ఈ సమాజం ఆ భగవంతుడికి తెలియాలి.